మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీకందరికీ జై భీములు. నా పేరు కె ప్రభాకర్, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 24న అంటే పూనా ఫ్యాక్ట్ జరిగిన సందర్భంగా పురస్కరించుకొని, ఎందుకంటే ఏదైతే ఏ వర్గం అయితే అట్టడుగు వర్గాలుగా ఉన్నారో ఆ వర్గం నుంచి పూనా ఫ్యాక్ట్ ద్వారానే చెంచాలు కూడా బయట వచ్చినారనేది ఒక వాస్తవం. దాని సందర్భంగా ఏ వర్గ ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి నాయకులు ఆ వర్గ ప్రయోజనాల కోసం, వాళ్ళు స్వయ ప్రయోజనాల కోసం నాశనం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు ఈరోజు. అందులో విధంగా ఈ మనువాద పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ దళితుల అభివృద్ధి కోసం ఆటంకంగా మారుతున్నారు. అందువల్ల ప్రభుత్వాలు, పాలకులు మారుతున్న దళితులపై ఆకలి దాడులు నిరసిస్తూ ఈ నెల 24న విజయవాడలో ధర్నా చౌక్ వద్ద పెద్ద బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బొందెల గౌతమ్ కుమార్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా, గత 40 సంవత్సరాలుగా చూసుకున్నా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకున్నా, రాను ఈ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అమలు చేయకపోగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని దాన్ని అరికట్టడంలో విఫలమవుతున్నాయి. అందులో బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీన్ని. అదేవిధంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. అయితే ఆ ప్రభుత్వం ఏ విధంగా దాడులు చేస్తాయో మనమందరూ కూడా చూస్తుంటాం. ఆ దాడుల నుంచి, ఆ హత్యల నుంచి, ఆ గృహ దహనాల నుంచి, డోర్ డెలివరీ, డెత్ అక్కడి నుంచి కూడా మనం చూస్తాము. ఎవరైతే ఎంత హంతకులుగా ఉంటారో వాళ్ళకి అంత పెద్ద పదవులు ఇస్తున్నారు. మేము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్నాము కాబట్టి ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడానికే మేము ప్రయత్నం చేస్తాము. మమ్మల్ని ఉసుకొల్పొద్దండి, మా మీద దాడులు ఎక్కువయ్యే కొద్దికి మీరు ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదనేసి హెచ్చరిక చేస్తున్నాం. భారతదేశంలో విపరీతమైనటువంటి కుల వివక్షత ప్రజలపోయి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద విపరీతమైనటువంటి దాడులు కొనసాగుతున్నాయి. నిర్విరామంగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది. చాలా హేయమైన చర్య. సభ్య సమాజము సిగ్గుపడాల్సినటువంటి రోజులు ఇవి. సభ్య సమాజం ఇతర సమాజాలంతా కూడా సిగ్గుపడాల్సినటువంటి వ్యవస్థ. సర్వమానవ సమతా ప్రశాంత పరిణామ యుగాన రాజ్యాంగం పూర్తిగా అమలు చేసేటప్పుడు వాళ్ళ హక్కులను పూర్తిగా హరించేసి వాళ్ళని పూర్తిగా వాళ్ళ జీవన విధానాన్ని స్తంభించే విధంగా చేస్తూ ఉన్నాయి. ఒక బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల హక్కులు కాపాడేదానికి ఒక దళిత రణభేరి అనేటువంటి ఒక కార్యక్రమం విజయవాడలో చేస్తూ ఉంది. ఆ విజయవాడలో చేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, బహుజన వాదులు, బహుజన మేధావులు, బహుజన వాదులంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయకుంటే పూర్తిగా ఆక్సిజన్ మాదిరి ఉన్నటువంటి ఈ చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని పూర్తిగా బానిసలు తయారు చేస్తున్నారు. విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కేసులు లేవు. అట్రాసిటీ యాక్ట్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. మా పార్టీ పూర్తిగా ఈ విషయాలన్నింటినీ తీవ్రంగా ఖండిస్తుంది. మా నాయకుడి పిలుపు మేరకు, మా అధిష్టానం పిలుపు మేరకు, బహుజన్ సమాజ్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మేము విజయవాడలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రణభేరిని కొనసాగిస్తాం. మీరు ఉన్నత వర్గాలు 2 కులాల పాలన జరుగుతూ ఉంది. ఆ కులం పోతే ఈ కులం, ఈ కులం పోతే ఆ కులం పాలన జరుగుతూ ఉంది. 2 కులాల పాలన పోవాలనేది బహుజనవాదము. మీరు రాజ్యాధికారం కావాలంటే మీరు బహుజన సమాజ్ పార్టీకి పూర్తిగా సపోర్ట్ చేసి పూర్తిగా విషయాలన్నీ అర్థం చేసుకొని మాతో కలిసి నడిస్తే తప్ప మీ హక్కులు మీరు కాపాడుకోలేరని మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాను.